కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై హిందూ సంఘాల ఆందోళనలు విస్తృతమవుతున్నాయి. ఉగ్రవాదుల హిందువులను కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో హిందూ సంఘాలు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చాయి. హిందూ సంఘాల పిలుపు మేరకు వ్యాపార, వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. హిందువులను కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ జెండాలను కాల్చేశారు హిందూ సంఘాల నేతలు. ఇక పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదం నశించాలి అని స్లోగన్లు చేశారు. మృతులకు సంఘీభావంగా రుద్రంగిలో బంద్ పాటిస్తున్నట్లు హిందూ సంఘాల నేతలు తెలిపారు. కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి అమరవీరులకు సంఘీభావంగా ఈరోజు రుద్రంగి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా రుద్రంగి వ్యాపార సంస్థలు వారి ఏవైతే వాళ్ళ సంఘాలు ఉన్నాయో, అలాగే నాయి బ్రాహ్మణ సంఘము, వ్యాపార సంఘాలు ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపి వారు బంద్లో పాల్గొనడం చాలా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ తీవ్రవాదం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ కాశ్మీర్ భారతదేశానికి అంతర్భాగం కాదని ఈ రెండు చట్టాలు అవలంబిస్తున్నప్పుడు 370 ఆర్టికల్ ద్వారా ఈ కాశ్మీర్ను ఈ భారతదేశంలో విలీనం చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అక్కడ ఎగురుతున్నటువంటి జాతీయ జెండాకు ఈరోజు లష్కర్ తోయిబా సంబంధించినటువంటి టీఆర్ఎఫ్ సంబంధించిన అనుబంధ సంస్థలు ఈరోజు కాశ్మీర్ని మేము నాశనం చేయాలి, ఈ టూరిజంను నాశనం చేయాలి, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఒక ఉగ్రవాదంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్కు ఈ భారతదేశం గట్టి బదులు ఇవ్వబోతోంది. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన